వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సకల దేవతా స్వరూప శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 33వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగర, యోగతత్వ ఉపనిషత్తు ఇలా చెప్పుచున్నది: అజ్ఞానమే బంధకారణం, జ్ఞానము వల్లనే మోక్షం కలుగును. ప్రథమములో ఇదియే జ్ఞానస్వరూపం. జ్ఞేయమునకు జ్ఞానమొకటియే సాధనం. జ్ఞానము వలన పరమపదము లభించును. అది ఏ జీవసారం. విభాగములు లేనిది, దోషము లేనిది, సాక్షాత్తు సచ్చితానంద స్వరూపం. పుట్టుక, ఉనికి, చావు, స్ఫురణ లేక జ్ఞాపకము దానికి లేవు. ఇది జ్ఞానము అనగా ఉత్పత్తి వినాశములు లేని నిరంతర చైతన్యము జ్ఞానమనబడును. కావున నీవు ఇట్టి జ్ఞానమును సద్గురుదేవుని వలన పొందెదవుగాక అని దీవించి శ్రీ స్వామి సమర్థులను ఈ వాక్కునకు అట్టి శక్తిని ఇయ్యమని ప్రార్థించి తిరిగి ఈ అధ్యాయమున శ్రీ స్వామి లీలలను తెలుపసాగినారు. ఆబాజీ బువా రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనాకారుడు. అతడు శ్రీ స్వామి దర్శనానికి అక్కల్కోట వచ్చారు. అయితే అతనికి తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారు అనే విశ్వాసం ఉండేది. అంతేకాదు, అతను గొప్ప విద్వాంసుడను అనే గర్వం కూడా ఉండేది. అతను శ్రీ స్వామి సన్నిధికి వచ్చి నమస్కరించాడు. అయితే శ్రీ స్వామి మొదటి రోజంతా అతన్ని గమనించలేదు, దర్శనం కూడా ఇయ్యలేదు. ఆ సమయంలో శ్రీ స్వామి వద్ద చాలా రద్దీగా ఉన్నది. రామదాసికి దగ్గరగా వెళ్లే అవకాశం కుదరలేదు. శ్రీ స్వామి ఎవరెవరినో పిలిచి మాట్లాడుచున్నారు, ఆశీర్వదించుచున్నారు. కానీ వీరికి అవకాశం ఇయ్యలేదు. అతను శ్రీ స్వామి సమర్థులను అవతార పురుషులు అని అంటారే, మరి వారు నా అంత పండితునికి, భక్తునికి దర్శనం ఎందుకు ఇయ్యలేదు అని అనుకునినాడు. అయినా వారి దర్శనం, వారిచే గౌరవం లభించనిదే తిరిగి పోకూడదని కూడా నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజున ఉదయం అతను దర్శనానికి వెళ్లే సమయానికి శ్రీ స్వామి వెళ్లి దగ్గరగా ఉన్న పేడ కుప్ప మీద కూర్చున్నారు. ఆచారవంతుడైన రామదాసి పశువుల పేడ, చెత్త చెదారం, పాతగుడ్డ పీలికలు, ఎముకల ముక్కలు ఉన్న ఆ ప్రదేశంలో అడుగు పెట్టడానికి మొదట వెనుకాడిన ఆయన తనను పరీక్షిస్తున్నారని తలచి దగ్గరగా వెళ్లి నమస్కరించాడు. శ్రీ స్వామి అతని వైపైన చూడకనే ఒక సేవకుణ్ణి 2 కూజాల నిండుగా నీరు తెమ్మనినారు. అతను వెంటనే తెచ్చాడు. శ్రీ స్వామి వాటికేసి ఆబాజీ బువా రామదాసుకేసి పరీక్షగా చూచి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏమైనా పోసేది ఎలా అని ప్రశ్నించి ఆ కూజాలలోని నీటినంతా పారబోసి, ఇలా ఉంటే ఇప్పుడేమైనా పోయవచ్చు అన్నారు. విద్యావంతుడను గర్వముతోనూ కేవలం వేద పఠనముతోనూ మనస్సు నింపుకోవడం గురుకృపను ఆటంకమే కాగలదు. అంతేకాదు, మానవుడు ఎంత విద్వత్తు సంపాదించినా పేడకుప్పలాంటి అహంకారముపై కూర్చుండకూడదని, అందువలన అతడు నేలపాలైన నీరు వలె ఇహపరాలు 2 సాధించలేనివాడు అవుతాడని శ్రీ స్వామివారి చర్యలకు అర్థం మరియు రామదాసుకి హెచ్చరిక. అయినా ఆబాజీ బువాలోని అంతరాత్మకు విషయం పూర్తిగా బోధపడక
అతని విద్యాగర్వం దానిని ఒప్పుకోలేదు. వారు ఆ భావాన్ని త్రోసిపుచ్చారు. మరుక్షణమే శ్రీ స్వామి అతని కేసి కఠినంగా చూచి, ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకొచ్చేది ఏమున్నది అని గట్టిగా చెప్పారు. ఆ మాట వినడంతోనే ఆ పండితునిలోని జ్ఞానం మేలుకాంచినది. విషయం పూర్తిగా అవగతం అయినది. అతను పశ్చాత్తాపంతో శ్రీ స్వామి పాదములపై పడి క్షమించమని కోరినాడు. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి దీవించినారు. అతను కొన్ని రోజుల పాటు అక్కల్కోటలోనే ఉండి శ్రీ స్వామిని సేవించినాడు. శ్రీ స్వామి అతనికి తన పాదుకలు ఇచ్చి అనుగ్రహించారు. అతను శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకుని తన గ్రామం వెళ్ళినాడు. నిరంతరము శ్రీ స్వామి పాదుకలను సేవించి తరించినాడు. అక్కల్కోటకు దగ్గరగా ఉన్న లోహర్గావ్ అనే గ్రామంలో బాపు కులకర్ణి అనేవాడు ఉండేవాడు. అతను కంఠంలో బాధ ఉండి వైద్యులను సంప్రదించగా వారు అతని కంఠానికి శస్త్రచికిత్స చేసి రంధ్రమును పెట్టినారు. దీని వలన బాధతో అన్నపానీయములు స్వీకరించుటలేదు. అతనికి అది దీర్ఘ వ్యాధి అని, మృత్యుముఖంలోనికి తీసుకొని వెళ్ళగలదని ఇతరులు తెలిపిరి. కొందరు మిత్రులు సర్వ రోగాలను నివారణ చేయు శక్తి శ్రీ దత్తపాదాలకు ఉందని శ్రీక్షేత్ర గాణగాపురం వెళ్ళమని సలహా ఇచ్చారు. అతను కూడా భక్తి కలవాడే. వారి మాటలను, దానిలోని శక్తిని గ్రహించి నేరుగా శ్రీక్షేత్ర గాణగాపురం చేరినాడు. అచట శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ చేస్తూ నిర్గుణ పాదుకలను దర్శించుచూ శ్రీదత్త నామస్మరణ చేయసాగాడు. కొలది కాలమునకు అతనిలో కవితా శక్తి జాగరణమైనది. అతని కలం వెంట ధారాపాతంగా దాదాపు 400 అభంగాలు వెలువడినాయి. అయితే ప్రతి అభంగమునకు 4వ పాదం స్ఫురించక అన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. అతను ఇందులకు తీవ్రముగా వ్యధ చెంది శ్రీ దత్తస్వామిని అధికంగా కీర్తించసాగాడు. ఒకరోజు రాత్రి స్వప్నంలో శ్రీ దత్తస్వామి దర్శనం ఇచ్చి అక్కల్కోట వెళ్ళు అని ఆదేశించిరి. అతను ఆ మరునాడు బయలుదేరి అక్కల్కోట చేరినాడు. అతను వచ్చి శ్రీ స్వామిని దర్శించి నమస్కరించగానే శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి అతని అభంగానికి 4వ పాదం చెప్పినారు. క్రమంగా ప్రతిరోజు శ్రీ స్వామిని దర్శించగా వారు అతని 400 అభంగములకు 4వ పాదం చెప్పి దానిని పూర్తి చేయించినారు. సరిగ్గా పూర్తి అగు నాటికి అతనికి వ్యాధి నయమైనది. అతను అమితమైన భక్తితో మరికొన్ని అభంగములను వ్రాసినాడు. అతను దాస్ బాబు అను పేరున ప్రసిద్ధికెక్కినాడు. దేశ్ముఖ్ అనే భక్తుని ఇంట శ్రీ స్వామి ఉన్న సమయంలో నైజాం ప్రాంతం నుంచి ఒక ముస్లిం భక్తుడు శ్రీ స్వామి దర్శనార్థం అక్కల్కోట వచ్చినాడు. అతను శ్రీ స్వామి వద్దకు వచ్చి అతని సాంప్రదాయంలో నమస్కరించి శాంతిని పొందే మార్గం చూపమని కోరినాడు. శ్రీ స్వామి అతని కేసి యోగ దృష్టితో చూచి అక్కల్సే ఖుదా పైచానో, ఎరుకతో దైవాన్ని తెలుసుకో అన్నారు. అది వింటూనే ఆ ముస్లిం భక్తుడు సమాధి స్థితిని అనుభవించాడు. తిరిగి బాహ్య స్మృతి వచ్చే సమయంలో అతనికి పైగంబరుల వారి దర్గా మక్కా మదీనా దర్శనమైనది. అతను శ్రీ స్వామి పాదములపై పడి నమస్కరించి, హే అల్లా, హే ఖుదా, మీరు సామాన్యులు కారు, సాక్షాత్తు పైగంబరుని అవతారం. మీ దర్శనం చేత నా జీవితం ధన్యమైనది. జన్మ జన్మలలో దొరకని నీ పాదం ఈ జన్మలో చేసుకున్న పుణ్యము వలన, మా పూర్వీకులు చేసిన గురుసేవల వలన లభించినది. నన్ను సదా రక్షించి కాపాడండి అని ప్రార్థించినాడు. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి ఆశీర్వదించారు. అతను కొలది రోజులు ఉండి శ్రీ స్వామిని సెలవు కోరినాడు. శంఖేశ్వర పీఠాధిపతి అంటే శృంగేరి జగద్గురు శ్రీ 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 శంకరాచార్యులు ఒకసారి శ్రీ రాజా మాలోజీరావు గారి ఆహ్వానమును పురస్కరించుకుని అక్కల్కోట వచ్చారు. రాజా వారి భవనములో వారు మకాం చేసినారు. వారిని దర్శించడానికి జనులు తండోపతండాలుగా వచ్చినారు. శ్రీ స్వామి సమర్థులు కూడా చోళప్పను తీసుకుని వారి దర్శనానికి వెళ్ళారు. చాలా జనసందోహం ఉన్నది. శ్రీ స్వామివారి రాకను ఎవ్వరూ గుర్తించలేదు.
ఒక బ్రాహ్మణ భక్తుడు వారిని చూచి ఒక చెక్క పీటను తెచ్చి ఆసనముగా వేసి కూర్చోమని కోరినాడు. శ్రీ స్వామి ఆసనము మీద మౌనంగా కూర్చుండినారు. అంత జనసందోహములో కూడా శ్రీ స్వామి వారిని శ్రీ శంకరాచార్యులు చూచినారు. శ్రీ స్వామి వారి దివ్యమంగళ విగ్రహమును, వారిలోని దివ్యమైన తేజస్సును చూచి అచెరువొందారు. ఆది శంకర భగవానులు కూడా ఈయన వలె ఉండి ఉండవచ్చును అని అనుకునినారు. కానీ వారిని దగ్గరకు పిలవడం గాని, ఆయన వారి వద్దకు వెళ్ళడం గాని చేయలేదు. మధ్యాహ్న భోజన సమయం అయినది. భోజనములు ఏర్పాటు చేసినారు. అక్కడ ఉన్న బ్రాహ్మణులు కొందరు శ్రీ స్వామి కులమత విచక్షణ లేకుండా అందరి చేత భిక్ష స్వీకరిస్తారని, అందరూ బ్రాహ్మణ పంక్తిలో వారిని కూర్చోబెట్టకూడదని, వేరుగా వడ్డించాలని నిర్ణయించి ఆయనను వేరుగా కూర్చుండబెట్టినారు. విస్తళ్లలో అన్ని వంటకాలు వడ్డించారు. భోజనం చేయబోవు సమయంలో వడ్డించిన పదార్థాలన్నీ చెడు వాసన కొడుతూ వాటి నిండా పురుగులు ఏర్పడినవి. ఎవ్వరూ దానిని ముట్టలేకపోయారు. అంతలో కొందరు బ్రాహ్మణులు ఇది శ్రీ స్వామి సమర్థుల పట్ల తాము చేసిన అపచారం వల్లనే ఏర్పడినదని గ్రహించి శ్రీమత్ శంకరాచార్యులకు తెలిపిరి. శ్రీ స్వామి వారి లీలలను, వారి అనుగ్రహములను పూర్తిగా తెలుసుకున్న శ్రీమత్ శంకరాచార్యుల వారు స్వయముగా శ్రీ స్వామి సమర్థుల వద్దకు వచ్చి వారికి వందన సమర్పణ చేసి వారిని తమతో పాటు విందుకు ఆహ్వానించిరి. శ్రీ స్వామి సమర్థులు సమ్మతించి వారి ప్రక్కన భోజనమునకు కూర్చుండగానే ఆహార పదార్థములన్నీ తిరిగి పూర్వము వలె సువాసనలు వెదజల్లసాగినవి, రుచికరముగా మారినవి. అందరూ తృప్తిగా భోజనం చేశారు. అంతా దానిని శ్రీ స్వామి సమర్థుల ప్రసాదంగా భావించారు. శ్రీ స్వామి ఈ లీలతో తమ అవధూత తత్వం మరొకసారి తెలియచేశారు. అక్కడి బ్రాహ్మణులకు ఇచ్చిన సందేశములో వర్ణ వ్యవస్థ సమాజంలో కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాల కొరకు ఏర్పడిందని, దైవం ముందు అందరూ సమానులేనని, ఎవరు ఎవరికి హృదయపూర్వకంగా వ్యతిరేకులు కాకూడదని, అందరూ సౌభ్రాతృత్వంతో ఉండాలని, అందరికీ తండ్రి ఆ ఈశ్వరుడేనని తెలిపిరి. శ్రీ స్వామి సమర్థులు సమాధి అయిన 10 సంవత్సరములకు శ్రీమత్ శంకరాచార్యుల వారు శంఖేశ్వర పీఠాధిపతి అక్కల్కోటకు విచ్చేసి శ్రీ స్వామి సమర్థుల పాదుకలను సేవించి వారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాసినారు. విద్యాసాగర శ్రీ స్వామి సమర్థులు జగద్గురువులు అని కథ ద్వారా తెలియచున్నది. మరికొన్ని సన్నివేశములను తెలుసుకుందాం అని చెప్పసాగిరి. సర్వసంగ పరిత్యాగి భక్తానాం జ్ఞానదో గురువు, బ్రహ్మేంద్రో బ్రాహ్మణో జ్ఞాని, క్షేత్రజ్ఞ సురవందిత. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 33వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భవతు.